ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నమస్తే అండి, నా పేరు హుసేన్ చౌదరి అండి, సేల్స్ జనరల్ మేనేజర్ ఖమ్మం అండి, వెంకటరమణ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మహీంద్రా ట్రాక్టర్స్ అనేది గత 30 నుంచి ఉన్న కంపెనీ అండి. ఇప్పుడు మనం మహీంద్రా ట్రాక్టర్స్లో పత్తిలో పాటు చేసుకోవడం ఎలా అనేది ముఖ్యంగా చూసుకుంటే, మన మహీంద్రా ట్రాక్టర్లో 225 JIVO, ఈ 225 JIVO అనేది ఏంటంటే 22 HP వస్తుందండి. ఇది మినీ ట్రాక్టర్. ఈ మినీ ట్రాక్టర్ ఏంటంటే పత్తిలో పాటు చేసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద ట్రాక్టర్ వాడేది, అరకల తర్వాత ఏంటంటే పెద్ద ట్రాక్టర్ కూడా ట్రై చేశారు. పెద్ద ట్రాక్టర్లు ట్రై చేసిన తర్వాత కూడా ఏంటంటే పెద్ద ట్రాక్టర్ వాడకం వల్ల చిన్న ట్రాక్టర్ ఉన్న గ్యాప్ ఎక్కడ మిస్ అవుతున్నాం అని అంటే, మనం చిన్న ట్రాక్టర్ వాడకంలో ఏమవుతుందంటే అండి, పత్తిలో పాటు అనేది సింపుల్గా చేసుకోవచ్చు అండి. మొక్క సైజ్ ఎంత ఉన్నప్పుడు కూడా ట్రాక్టర్ వెయిట్ తక్కువ అండి, ప్లస్ విడ్త్ అనేది దగ్గరగా ఉంటుంది. ఇది ట్రాక్టర్తో పోల్చుకుంటే అది హైట్ తక్కువ ఉంటుంది. దీనికి మనం కంపేర్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఏంటంటే, ఇక్కడ మనకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి కదండి, ఈ టైర్ ఉంది కదండి, ఫ్రంట్ టైరు, ఈ టైర్ నుంచి ఈ టైర్కి వచ్చేసి 50 ఇంచులు ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ ట్రాక్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం పత్తి చేస్తాము, మిర్చి చేస్తాము, మొక్కజొన్న వేస్తామండి. మనకి ఇక్కడ తోటకు వచ్చే లోపల మనకి 20 వచ్చేస్తామండి, 25 వచ్చేస్తాము. తర్వాత 20 వచ్చేసి మనకి 45 వచ్చేసి మనం పత్తి వేస్తాము. తర్వాత మొక్కజొన్న వేస్తాం, 25 అచ్చు. ఈ అచ్చుల్లో ఏమవుతుందంటే మనకి ట్రాక్టర్ అనేది పెద్ద ట్రాక్టర్ తిరగాలంటే మొక్క కొట్టేస్తుందండి. ఇప్పుడు అరక వాడాలనుకుంటే ఏమవుతుందంటే, అరకలో ఒకప్పుడు ఏమవుతుందంటే అరక వాడేది, ఇలా వాటి మెయింటెనెన్స్ ఖర్చు పెరగడంలో ఎవరు వాడే పరిస్థితి లేదు. అందులో అరక వాడటం వల్ల కూడా ఏమవుతుందంటే 10 ఎకరాలు 5 ఎకరాలతో కంప్లీట్ అవుతుంది. ఇదే చిన్న ట్రాక్టర్ వల్ల ఒక రోజు కూడా 20 ఎకరాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ 225 JIVO అండి. దీని HP వచ్చేసి 22 HP వస్తుంది. ఇది 2 పిస్టన్ల బండి అండి. ఇక్కడ మనం చూసుకుంటే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇది 2 పిస్టన్ సిలిండర్ అండి. దీనికి వచ్చేసి 2 సిలిండర్స్ వస్తుంది. తర్వాత మనకి ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. దీనికి డ్రై ఎయిర్ ఫిల్టర్ కూడా ఇచ్చామండి. ఏదైతే ఉందో మన మహీంద్రా కంపెనీలో ఈవో, JIVO, నోవో ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ దగ్గర JIVO సిరీస్ అండి. ఇది 22 HP వస్తుంది. డ్రై ఎయిర్ ఫిల్టర్ వస్తుంది. ఇది వాటర్ కూల్డ్ అండి. ఇది రేడియేటర్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మనకు కూలెంట్ బాక్స్. హీట్ అనేది రాకుండా కూడా మనకి మ్యాక్సిమం మినిమం అనేది కూలెంట్ ఎంతైతే వాటర్ కావాలో అంతవరకు తీసుకుంటుంది. ఇది బ్యాటరీ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే సింగిల్ పుష్ బటన్. ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం బాయినెట్ని సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక పుష్ బటన్, ఇలా బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బాయినెట్ని లేపుకునే అవకాశం ఉంటుందండి సింపుల్గా. చూసారు కదండి. ఇది ఇప్పుడు మన 225 JIVO. దీంట్లో గేర్లు వచ్చేసి మనకి 4 గేర్లు వస్తాయండి. ఇక్కడ ఫస్ట్ గేరు, సెకండ్ గేర్, థర్డ్ గేర్ వస్తుందండి, ఫోర్త్ గేర్ వస్తుందండి. 4 గేర్లు వస్తుంది ఇక్కడ, ఈ 4 గేర్లు. అదేవిధంగా మనకి హైలో లోడు రివర్స్ వస్తుందండి. ఇక్కడ న్యూట్రల్ వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనకి హై గేర్లో వెళ్ళొచ్చు, లోడ్ గేర్లో వెళ్ళొచ్చు, రివర్స్ గేర్లో వెళ్ళొచ్చు. హైలో 4 గేర్లు వెళ్ళొచ్చు, లోడ్లో 4 వెళ్ళొచ్చు, రివర్స్లో 2 వెళ్ళొచ్చు అండి. ఒక 2 అర్థం ఏంటంటే హైలో రివర్సు, లోడ్లో రివర్సు. అంటే ఈ ఇంప్లిమెంట్స్ ఈ ట్రాక్టర్కి వచ్చేసి, ఈ మినీ ట్రాక్టర్కి 22 HPకి కల్టివేటర్ వేసుకోవచ్చు అండి, ఫ్లవ్ వేసుకోవచ్చు, రోటావేటర్ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి అంతర పంటలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి పత్తిలో పాటు కానివ్వండి, మొక్కజొన్నలో పాటు కానివ్వండి, మిర్చి తోటలో పాటు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ JIVO ట్రాక్టర్కి ఇప్పుడు మీకు పెద్ద డౌట్ వస్తుంది. ట్రాక్టర్ చూస్తే హైట్ ఇంతే ఉందండి, 14 ఇంచులే ఉంది హైటు. మనకి మొక్క వచ్చేసి 24 ఇంచులు వస్తుంది, 25 ఇంచులు వస్తుంది అన్నప్పుడు మనకు అంత మునుపు ఏంటంటే ఈ ట్రాక్టర్ తిరుగుతున్నప్పుడు మొక్క ఇంత హైట్లో ఉన్నప్పుడు చూస్తున్నానండి. ఇప్పుడు ఈ హైట్ ఉండటం వల్ల ఏమంటే చిన్న మొక్క సైజు తక్కువ ఉన్నప్పుడు దూరిపోతుంది. ఓకే, మొక్క పెరిగిన తర్వాత హైట్ ఎలా మాట్లాడదామండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ బండి వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వర్షం పడిన తర్వాత 2 రోజుల తర్వాతనే పత్తిలో పాటు చేయాలని కానీ, మిర్చిలో పాటు కానీ, మొక్కజొన్నలో పాటు చేయాలంటే మనకి ఒకప్పుడు ఏంటంటే అరకలో వాడటం వల్ల ఈ లైట్ వెయిట్ అరకలు అనేది, ఆవు అనేది, ఎద్దు కానివ్వండి లైట్ వెయిట్ ఉండేది. ఇప్పుడు అవి వాడట్లేదు కాబట్టి పెద్ద ట్రాక్టర్ వాడాలంటే ఏమవుతుందంటే, పెద్ద ట్రాక్టర్ బరువు హెవీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ సాల్లో అది నడవలేని పరిస్థితి. సో ఇక్కడ మనకి లైట్ వెయిట్ బండి కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మొక్క ఇంత హైట్ ఉన్నప్పుడు ఇది సరిపోతుందండి. మొక్క పెరిగిన తర్వాత ఎలా అనేది కూడా ఏంటంటే, ఒకప్పుడు ఈ బండి ఇచ్చిన తర్వాత కూడా మనం 3-4 ఇయర్స్ అవుతుందండి ఆల్రెడీ. అంత మునుపు ఏంటంటే లోకల్ టెక్నీషియన్ పరంగా మనకి స్టాండ్ వాడేదండి. ఐరన్ స్టాండ్ పెట్టేసి స్టాండ్ మీద ఎక్కించేది. ఈ స్టాండ్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతుంది. స్టాండ్ అనేది పర్మిషన్ లేదు, దీనికి ఎలా అయిందనేది కూడా అర్థం కాలేదు. ప్రస్తుతానికి మన రైతు వారీగా లోకల్లో మనం స్టాండ్ పెట్టుకొని నడిపించడం జరిగింది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఏంటంటే మనకి వీలుని చూసారు కదా, ఫ్రంట్ వీలు. ఈ వీల్ సైజ్ వచ్చేసి 5 ప్లే వస్తుందండి. ఇది 5.2 వస్తుందండి. ఇప్పుడు మనకి ఈ వీల్ బేస్ చూసుకున్నట్టయితే మనకి ఈ హైట్లో వచ్చేసి దీనికి ఏం చేస్తున్నారు, మనకి 6 ప్లే వస్తుంది. ఇది వచ్చేసి ఏమవుతుందంటే హైట్ పెరిగిందండి. ఇప్పుడు ఈ టైర్ చూసారు కదండి గ్యాప్, ఈ 6 ప్లే బదులు ఇప్పుడు మనకి ఇక్కడ రేడియల్ టైర్లు వచ్చాయండి. రేడియల్ టైర్. ఈ టైర్లో ఏమవుతుందంటే మనకి హైట్ అనేది 3 అడుగులు వస్తుందండి. హైట్
3 అడుగులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌంట్ ఏదైతే హౌసింగ్ ఉంటుందో ఈ హౌసింగ్ ఎక్కడైతే ఉందో దీని ప్రకారం ఫ్రంట్ టైర్ కానీ హైట్ ఎంత వస్తుంది, బ్యాక్ టైర్ కూడా ఈ హైట్ వస్తుంది. టోటల్గా ఏంటంటే మనకి 3 అడుగులు వస్తుంది. ఒక పంట మనకి సుమారుగా అడ్జస్టబుల్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. దాంట్లో 3 నుంచి 4 అడుగులు కూడా హైట్ పెరుగుతుంది. దీనివల్ల ఏదైతుందంటే జస్ట్ ఓన్లీ ఏంటంటే మనం ఈ బోల్డ్ తీసేసుకొని ఇది హౌసింగ్ ఏదైతే ఉందో దానికి హౌసింగ్ బోల్డ్ వేసుకుంటే సరిపోవడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మనకు అంతర పంటలు 3 రకాల పంటలు కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే 4,30,000 దీని కాస్ట్ వస్తుందండి. 4,30,000 వరకు. దీనికి లోన్ కూడా అవైలబుల్ ఉందండి మహీంద్రా ఫైనాన్స్లో నుంచి. అదేవిధంగా అన్ని ఫైనాన్స్లో కూడా అవకాశం ఉంది. ఇది మనకి కల్టివేటర్ వేసుకోవచ్చు, రోటావేటర్ వేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మిర్చిలో చూసుకున్నట్లయితే మనం అచ్చు ఏమవుతుందంటే అండి 60 అచ్చు పెట్టుకుంటామండి. జనరల్గా 25 అచ్చు అంటే 75 వస్తుంది. దాంట్లో మనం 90 ఇంచులు కానీ 60 ఇంచులు కానీ ఏదైతే అచ్చు వేస్తామో పత్తి ఆ సాలుకు తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. అదే మిర్చిలో చూసుకుంటే ఏంటంటే ఒక సాల్లో వచ్చేటప్పుడు మనం గ్యాప్ 60 ఇంచులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే 3 సార్లు కూడా కవర్ అయిపోతాయండి. మిర్చిలో ఏదైతే పంట వేస్తామో అక్కడ అయితే ఆ సైజు మెజర్మెంట్ పెడతారో దానికి తగ్గట్టుగా అనుగుణంగా అడ్జస్టబుల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీని కాస్ట్ ఏంటంటే ప్రైస్ పరంగా రీజనబుల్గా ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయాలంటే కూడా పవర్ షేరింగ్ అండి. ట్రాక్టర్ అనేది ఇలా మాన్యువలే కాదు, ఇక్కడ పత్తిలో పాటు చేయాలని ఏదైనా కంఫర్ట్గా ఉండడానికి పవర్ షేరింగ్ వస్తుందండి. ఈ పవర్ షేరింగ్ వల్ల కంఫర్ట్గా ఉంటుందండి. ఈ పవర్ షేరింగ్ అనేది కూడా 2 వైపులో ఉంటుంది. డ్యూయల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ అండి. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఈ రెండింటి వల్ల డ్రైవింగ్ కంఫర్ట్గా ఉంటుంది, అలసట అనేది లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైలెన్సర్ చూశారు కదండి. ఇక్కడ రెగ్యులర్గా ట్రాక్టర్కి సైలెన్సర్ అనేది ఎప్పుడు కూడా పైగా ఉంటుంది. ఇది ఏంటంటే ఈ కింద ఉండటం వల్ల కంపెనీ నుంచి రావడం వల్ల మ్యాన్ఫోల్డ్ అనేది ఇక్కడ ఉంచడం వల్ల ఏమవుతుందంటే మామిడి తోటలో ఎక్కడైతే మామిడి తోటలో ఉన్నాయి చూసారండి సాలు చుట్టూ కూడా మనం రోటావేటర్ వేసుకోవడానికి అనువుగా ఉంటుందండి. ఈ రోటావేటర్ వేసుకునేటప్పుడు కూడా హైట్ తక్కువ ఉండటం వల్ల చెట్టు చుట్టూ కూడా పాదులెమ్మలు కూడా తిరగవచ్చండి. ఓకేనండి. దీనివల్ల అంతర పంటలు మామిడి తోటలో కానీ పండ్ల తోటల్లో కానీ అదేవిధంగా అగ్రికల్చర్లో పత్తిలో పాటు మిర్చిలో పాటు అన్నీ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ 225 జీవో. ఈ 225 జీవోతో పాటు మార్కెట్లోకి ఇంకా 245 జీవో అని కూడా వచ్చిందండి, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్. ఒకవేళ ఇది 4 వీల్ డ్రైవ్ కాదండి, ఇది ఓన్లీ 2 వీల్ డ్రైవ్ మాత్రమే. ఇంకా దీంట్లో అడ్వాన్స్ కావాలంటే 24 HP కూడా 4 వీల్ డ్రైవ్ అనేది మనకు అందుబాటులో ఉండడం జరిగిందండి. ఈ 4 వీల్ డ్రైవ్కి 2 వీల్ కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం మామిడి తోటలో వేసినప్పుడు మామిడి తోటలో రోటావేటర్ కానీ ఫ్లవ్ కానీ వేస్తాం. ఇప్పుడు మనకి 20 లక్షల రూపాయలు ట్రాక్టర్ తెచ్చినా కానీ మనకున్న మామిడి తోటలో 10 ఎకరాలు దున్నామంటే అది 10 lakhs ట్రాక్టర్ అయినా కానీ 70 HP అయినా 50 HP అయినా కానీ మామిడి తోట చుట్టూ తిరగలేదండి. ఇది మనకి 225 జీవో అనేది హైట్ తక్కువ ఉండటం వల్ల చెట్టు పాద చుట్టూ కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 4 వీల్ డ్రైవ్కి వచ్చే లోపల ఏమైందంటే ఇదే హైట్లో ఉండటం వల్ల అది చెట్టు చుట్టూ తిరిగినప్పుడు ఫ్లవ్ వేసినప్పుడు లోడ్ అయితే పడ్డప్పుడు టైర్ స్లిప్ అయినప్పుడు 4 వీల్ డ్రైవ్ ఉండటం వల్ల ఒక బిగున రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే తోటలో చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదే క్లచ్ బ్రేక్ అన్నీ యాసిడ్గా పెద్ద ట్రాక్టర్కి ఏదైతే వస్తుందో సేమ్ దాని టైప్లోనే మన మహీంద్రా కంపెనీలో మనం ఇవ్వడం జరుగుతుంది.